హాయ్ అండి, అందరు బాగున్నారా? ఈరోజు నేను స్వీట్ కార్న్తో బూరెలు చేయబోతున్నానండి. వాటికి కావాల్సిన స్వీట్ కార్న్, కొంచెం తాటి బెల్లం పౌడర్ తీసుకున్నానండి. మీ దగ్గర ఏ బెల్లం ఉన్నా పర్వాలేదు, తీసుకోండి కొంచెం పౌడరు. వీటిని కొంచెం మిక్సీ వేసుకోవాలి. కొంచెం బెల్లం పొడి కూడా వేసుకొని మిక్సీ వేసుకోవాలండి. ఇలా మిక్సీ పట్టుకున్నానండి. నెక్స్ట్ ఇది కొంచెం లిక్విడ్గా వస్తుంది. కొంచెం గట్టిగా రావడం కోసం ఒక 4-5 స్పూన్లు శనగపిండి తీసుకున్నానండి. 4-5 స్పూన్స్ శనగపిండి. ఈ కప్ అంతా స్వీట్ కార్న్ తీసుకున్నానండి. ఒక 5 స్పూన్స్ శనగపిండి తీసుకున్నాను. నెక్స్ట్ బెల్లం పొడి కూడా అంతే అండి. 5-6-7 స్పూన్స్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. టోటల్గా మిక్స్ చేసుకున్నానండి. మిక్సీ వేసుకొని కొంచెం గ్యాస్ మీద పెట్టుకొని ఈ మిశ్రమం కొంచెం దగ్గరకు వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. కొంచెం దగ్గర పడేంత వరకు ఇట్లా ఉడకనించి పక్కకు తీసానండి. కొంచెం ఆయిల్ పెట్టుకొని కొంచెం వేసానండి. పైకి కాలిందా లేదా అని టెస్టింగ్ ఒకటి వేస్తున్నాను. అది పక్కకు తీసి కాలిందండి. ఇప్పుడు వేసుకుంటాను. అలా స్పూన్తో కొంచెం వేసుకున్నానండి. షేపే రావాలని ఏం రూల్ లేదండి, మన ఇష్టం వచ్చినట్టు వేసుకోవచ్చు. బాగా కాలుతున్నాయండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అలా కాల్చుకోవాలి. 2 రకాలుగా పిలుస్తారు. స్వీట్ కార్న్తో స్వీట్ వడ అనొచ్చు, లేకపోతే స్వీట్ కార్న్ బూరెలు కూడా అనొచ్చు అండి. 2 రకాల పేర్లతో పిలుచుకోవచ్చు వీటిని. కాలనీయండి, తీస్తున్నాను. ఎంతో రుచికరమైన స్వీట్ కార్న్ స్వీట్ వడ అండి. నేనైతే ఇలా ట్రై చేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు ఇలా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో చూసి నాకు కామెంట్ పెట్టండి.